భద్రతా బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇటీవలే 3 గిరిజనులను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై తాజాగా భారత్ కమ్యూనిస్టు పార్టీ గంగళూరు ఏరియా కమిటీ సంచలన లేఖను విడుదల చేసింది. పెద్ద కోర్మ గ్రామంలోని ఇన్ఫార్మర్ మావోయిస్టు పార్టీ ద్రోహి దినేష్ కుటుంబాన్ని గతంలో లోక్ అదాలత్లో ప్రవేశపెట్టి 4-5 సార్లు హెచ్చరించామని లేఖలో వెల్లడించారు. అయినా వారు తీరు మారలేదని, దళ సభ్యులు వివరాలను ఎప్పటికప్పుడు భద్రతా దళాలు పోలీసులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఇన్ఫార్మర్ దినేష్ సూచనల మేరకే కొంతమంది విద్యార్థులు పిల్లలను రహస్యంగా కొంత సైనికులుగా టీమ్స్గా తయారు చేసి సమాచారం అందించేందుకు బీజాపూర్ జిల్లా పరిధిలో జిల్లా గ్రామంలో మోహరించారని కూడా తెలిపారు. తాము వారిని ముందుగానే గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ తర్వాత జన్ అదాలత్లో ప్రవేశపెట్టి మోడియం జంగు, మోడియం సోమల్, మాడవి అనిల్లను హతమార్చామని స్పష్టం చేశారు. తమ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీపై ఆ ద్రోహులు ఎన్నోసార్లు దాడులు చేయడానికి పోలీసులకు సమాచారం అందించారని మావోలు ఫైర్ అవుతున్నారు. అందుకే వారిని అదుపులోకి తీసుకొని చంపేశామని అంటున్నారు. ఈ హత్యలకు ప్రభుత్వం, పోలీస్ అధికారులే కొంత బాధ్యులని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలా ఇన్ఫార్మర్గా మారిన ఎవరికైనా ఇదే శిక్ష విధించబడుతుందని లేఖలో మావోలు స్పష్టం చేశారు. ఇన్ఫార్మర్గా మారిన మోడియం జంగుకు 25,000 పోలీసుల నుంచి ముట్టాయని, మరో 25,000 ఎస్పీ జితేంద్ర యాదవ్ నుంచి రావాల్సి ఉందన్నారు. కొంత డబ్బును బ్యాంకులో దాచేందుకు దినేష్ జంగుతో ఒప్పందం కూడా చేసుకున్నాడని తెలిపారు. మోడియం సోమల్కు 2 నెలల శిక్షణ ఇచ్చి 10,000 ఇచ్చి ఇన్ఫార్మర్ గ్రూప్లో చేర్చుకున్నారని కూడా మావోలు ఆరోపించారు. మాడల్ అనిల్ కూడా ఈ బృందంలో సభ్యుడని, అందులో మొత్తం 10 మంది ఉన్నారని కూడా మావోలు పేర్కొన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకొని జన్ అదాలత్లో హెచ్చరించి విడుదల చేశామని కూడా మావోలు పేర్కొంటున్నారు. ఇక నుంచి అయినా ఇలాంటి రహస్య ఇంటెలిజెన్స్ సైనికులుగా లేదంటే ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనొద్దంటూ లేఖలో గిరిజనులకు విజ్ఞప్తి చేశారు మావోయిస్టులు. ఫ్యూడలిజం, దళారీ బ్యూరోక్రసీ, కార్పొరేట్ సామ్రాజ్యవాదం అందరి హక్కులను లాగేసుకుంటున్నాయని, దేశ సంపదను కొల్లగొడుతున్న హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదామని, జనయుద్ధం ద్వారా ఆపరేషన్ కగార్ను ఓడిద్దామని మావోలు పిలుపునిస్తూ ఉన్నారు.